పూరి జగన్నాథుడు పనసకాయను ఎందుకు దొంగలించాడో మీకు తెలుసా? జగన్నాథుడిని తరిమి కొట్టిన రైతు ఎవరో మీకు తెలుసా? జగన్నాథుడు తన భక్తుడితో కలిసి దొంగతనం చేశాడు అని మీకు తెలుసా? జగన్నాథుడు స్వయంగా తన చేతులతో ప్రసాదాన్ని తన భక్తుడికి ఇచ్చాడు అని మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ప్రతి ఒక్క జగన్నాథుడి భక్తుడు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. మాధవదాసుకి జగన్నాథ స్వామి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి జగన్నాథ స్వామి నామం జపిస్తూ గడుపుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడైతే పూరికి వచ్చి జగన్నాథుని చూస్తాడో ఆయనకి తెలియకుండానే అతని కళ్ళలో నుండి నీరు కారిపోతాయి. ఆయన భక్తితో ఏడుస్తూ ఆయన నామం గట్టిగా జపిస్తాడు. ఆ రోజు నుండి జగన్నాథుడికి పూజలు చేస్తూ ఉంటాడు. కానీ ఆయన మదిలో ఒక బాధ ఉంటుంది. రేపే నేను చనిపోతే ఇక జగన్నాథుడిని చూడలేనా అని మదిలో బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ సముద్రం తీరం దగ్గర కూర్చుని అతని చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా 3 రోజులు ఏమీ తినకుండా బాధపడుతూ ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదంతా మన బుద్ధి జగన్నాథుడు గమనిస్తూ ఉంటాడు. జగన్నాథుడు కడుపు మీద చేతులు పెట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. ఏమి స్వామి, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది స్వామి, మీకు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అని బాధపడుతూ ఏడుస్తూ అడుగుతుంది. లక్ష్మి, నేను 3 రోజుల నుండి ఏమీ తినలేదు, అందుకే కడుపు నొప్పి వేస్తుంది అని అంటాడు. ఏం స్వామి, ఏమైంది? 3 రోజుల నుండి మీరు ఆహారం ఎందుకు తీసుకోలేదు? అంత కష్టం ఏం వచ్చింది? మీ ముందు ఈ పూజారులు పెట్టిన ప్రసాదాన్ని మీరు తినకపోతే అది మహాప్రసాదం అవ్వదు. అలా మహాప్రసాదం అవ్వకపోతే మొత్తం పూరిలో ఉన్న ప్రజలు ఆహారం స్వీకరించరు, ప్రతి ఒక్కరి ఆరోగ్యం దెబ్బతింటుంది అని బాధతో అంటుంది. లక్ష్మి, నాకు ఆహారం తినాలని లేదు. నా భక్తుడు ఒకడు నా నామమే జపిస్తూ బాధతో 3 రోజుల నుండి ఆహారం స్వీకరించలేదు. అతను అక్కడ నా నామం జపిస్తూ ఏమీ తినకపోతే నేను కడుపు నిండా ఎలా తినగలను అని అనగా, ఓహో అదా విషయము, సరే నేను స్వయంగా వెళ్లి అతనికి ఆహారం ఇస్తానులేండి, దయచేసి మీరు ఆహారం స్వీకరించండి స్వామి అని అంటుంది. సరే అయితే నువ్వు ప్రసాదాన్ని తయారు చెయ్యి, నేనే స్వయంగా వెళ్లి ప్రసాదాన్ని నా భక్తుడికి ఇస్తాను అని అంటాడు. మీరే స్వయంగా వెళతారా? అయ్యో, నాకే ఆ భాగ్యం కలగలేదు, మీరే వెళ్లి ఇస్తారు అన్నారంటే అతను ఎన్ని పుణ్యాలు చేసుకుని ఉంటాడో అని ఆనందంతో ఆమె చేతులతో స్వయంగా ప్రసాదాన్ని తయారు చేసి జగన్నాథుడిని పిలుస్తుంది. జగన్నాథుడు ఆ ప్రసాదాన్ని ఆయన ప్రతిరోజు తినే బంగారు పళ్ళెంలో ఆ ప్రసాదాన్ని పెట్టుకొని బయలుదేరతాడు. అలా మన జగన్నాథుడు ఆ పళ్ళెం తీసుకొని మాధవదాస్ దగ్గరికి వెళతాడు. ఓ స్వామి, మీ పేరు మాధవదాస్ కదా అని అనగా, అవును నేనే మాధవదాసుని, ఏం కావాలో చెప్పండి అని అంటాడు. ఇదిగో మీరు 3 రోజుల నుండి ఆహారాన్ని తినలేదు అని సాక్షాత్తు ఆ జగన్నాథుడే ఈ ఆహారాన్ని మీకోసం పంపించాడు అని అంటాడు. ఆ మాట వినగానే వచ్చింది సాక్షాత్తు జగన్నాథుడే అని తెలుసుకొని ఆశ్చర్యపోయి మాధవదాసు అక్కడికక్కడే మూర్ఛపోతాడు. అలా కొంత సమయం తరువాత కళ్ళు తెరిచి లెగసి చూడగా జగన్నాథుడు అక్కడ ఉండడు, కానీ బంగారు పళ్ళెంలో ఉన్న ప్రసాదం మాత్రం అక్కడే ఉంటుంది. మాధవదాసు ఎంతో సంతోషించి ఆ బంగారు పళ్ళాన్ని తీసుకొని, నా జగన్నాథుడు నేను బ్రతకాలి అని అనుకుంటున్నాడు అంటే నేను బ్రతికి తీరాల్సిందే అని ఆ మహాప్రసాదాన్ని మొత్తం తినేస్తాడు. ఇదే సమయంలో జగన్నాథుడి ఆలయంలో అలజడి మొదలవుపోతుంది. మొత్తం పూజారులు అందరూ భయపడుతూ కంగారుగా ఆలయం మొత్తం బంగారు పళ్ళెం ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటారు. మొత్తం పూజారులు అందరూ బాధతో మోకాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ జగన్నాథుడికి ఇక భోజనం ఎలా పెట్టాలి, ఆయన తినకపోతే మేము కూడా ఇక భోజనం తినం అని అందరూ ఆలయంలోనే కూర్చొని ఉంటారు. అప్పుడు పూరికి రాజు గజపతి, ఆ రోజు రాత్రి గజపతి రాజు కలలోకి జగన్నాథుడు వచ్చి, రాజా, మాధవ వర్మ అనే నా భక్తుడు 3 రోజుల నుండి ఏమీ తినకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నేనే స్వయంగా నా భక్తుడి కోసం నా బంగారు పళ్ళెంలో భోజనం పెట్టుకుని వెళ్లి ఇచ్చాను.